సంగీత ప్రపంచంలో కీరవాణిగారి పేరు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. ఎన్నో అద్భుతమైన చిత్రాలకు తనదైన శైలిలో సంగీతం అందించి కోట్లాది మంది అభిమానాన్ని పొందారు. చాలా సంవత్సరాలుగా వివాదాలకి దూరంగా తన గౌరవాన్ని నిలుపుకుంటూ వచ్చారు. కాని ఈ మధ్య మాత్రం కీరవాణిగారి మీద నెగటివ్ ప్రచారం గట్టిగా జరుగుతోంది. సింగర్ ప్రవస్తి చేసిన కొన్ని కామెంట్స్ వల్ల కీరవాణిని టార్గెట్ చేయడం మొదలైంది. పాత వీడియోలు బయటకు తీస్తూ ట్రోలింగ్ పెరిగిపోతోంది. వీక్షణ అనే ప్రైవేట్ సాంగ్ని హారిక నారాయణ్ కీరవాణిగారి చేతుల మీదుగా విడుదల చేయించారు. ఆ వీడియోలో కీరవాణి సోఫాలో కూర్చుని ఉండగా హారిక నిలబడి ఉంది. దాంతో ఒక అమ్మాయిని ఎంతసేపు అలా నిలబెడతావు అంటూ ట్రోల్స్ వచ్చాయి. హారిక దీనిమీద స్పందిస్తూ, నేను స్వచ్ఛందంగా నిలబడి ఉన్నాను, అది నా గౌరవ సూచక చర్య, కీరవాణిగారిని నేనొక గురువుగా భావిస్తాను అంటూ స్పష్టంగా చెప్పేసింది. ఇంకా కీరవాణిగారి విలువల గురించి తెలిసి ఉండాలంటే ఆయన దగ్గర పనిచేసిన వారిని అడగమని చెప్పింది. అంతటితో ఆగకుండా మరో పాత వీడియోను కూడా ట్రోల్స్ బయటకు తీశారు. ఒక సింగింగ్ షోలో కీరవాణి మాట్లాడుతూ, నేను అన్ని మతాలను గౌరవిస్తాను, కానీ క్రిస్టియన్ మతం అంటే కొంచెం ఎక్కువ ఇష్టం, ఎందుకంటే ఆ మతంలో క్షమించటానికి ప్రత్యేకమైన తత్వం ఉంది అని అన్నారు. దీనిపై హిందూ మత గురువులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ కీరవాణి సినిమాలు బ్యాన్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో వైరల్ అయి హల్చల్ చేస్తోంది. ఇక కీరవాణిగారి వర్క్ ఫ్రంట్ చూసుకుంటే మెగాస్టార్ చిరంజీవితో విశ్వంభర సినిమా చేస్తున్నారు. ఈ సినిమా నుంచి విడుదలైన రామరామ సాంగ్కి మంచి రెస్పాన్స్ వచ్చింది. అలాగే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న హరిహర వీరమల్లు సినిమాకు కూడా కీరవాణిగారి సంగీతం. మహేష్ బాబు, రాజమౌళి కాంబినేషన్ మూవీకి కూడా కీరవాణిగారే మ్యూజిక్ డైరెక్టర్. ఏమైనా ఎంత ట్రోలింగ్ వచ్చినా కీరవాణిగారి టాలెంట్ను మాత్రం ఎవరూ చిన్నచూపు చూడలేరు అనేది క్లియర్. ఈ వీడియో నచ్చితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం, షేర్ చేయడం మరవకండి. తదుపరి వీడియోలో కలుద్దాం.